కావాలంటే చెప్పండి అంటాడు. చూసారా, నీకేం కావాలంటే చెప్పండి అంటాడు. వాడప్పుడు ఏమంటాడు, సరికొద్ది కావాలని అంటాడు. ఇవాళ అవదన్నటువంటి పని డబ్బు చూసేళ్ళకి ఏమంటున్నాడు, అని చేస్తారు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడు, చేతులు దుష్కార్యం గలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి. ఈ రోజుల్లో లంచాలు లేదు బంగారు. నన్ను ఒకసారి నేను స్వాతి రెడ్డిలో ఉన్నప్పుడు, ఇప్పుడుగా దాదాపుగా అది 2003 ప్రాంతం, 2003లో అయితే సంఘ పెద్ద వాక్యం చెప్పేవాడు. వచ్చిండు, ఏంది కనపట్లేదు అన్నాడు. లేకపోవట్లేదు అన్నారు, చూడండి అంటే నేనన్నా కదా, నాకు బీపీ వచ్చేసి కోపం వచ్చేసి ఏమన్నానంటే, నీకు ఏదైనా అవసరం ఉంటే నవ్వుతావు, కనీసం ఎలా ఉన్నారు ఏందని పలకరిస్తావు అని ఆలోచన లేదు. ప్రార్థన అన్న తర్వాత సరే నేను వెళ్తాలే అని వెళ్తుంటే ప్రార్థన చేసుకోకపోతున్నానంటే నిజంగా నాకు భలే బాధ కలిగింది. నువ్వు ఇచ్చే కానుకలు ఎక్కువైతే అంటే ఏంటి ఇలా అంటాడు, నీకు ఎంత కావాలో కానుక చెప్పు. అదే సరే కాదు నువ్వేమెత్తావు అని అంటాడు. చూసారా, దేవుని బిడ్డలు కూడా ఇచ్చేటటువంటి దాసుడు యజమాని తట్టు చూస్తాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మనుషులకి వెళ్ళి వస్తున్నారు. వీటి దగ్గర ఏముందో నాకు ఏమవుతుందా, ప్రభు మీద ఆధారపడే దానికంటే మనుషుల మీద ఆధారపడటం అన్నది చాలా నిజంగా ప్రభు మీద ఆధారపడేటటువంటి బిడ్డలు వాళ్ళ హృదయంలో అదొక సంతోషం ఉంటుంది. ఎవరు మాకు ఇస్తారు, ఎవరు మాకు ఎవరు అనేటటువంటిది చాలామంది దినాల్లో అలా కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే వారి చేతిలో దుష్కార్యం గారు, వారి పొడిచి లంచం అది నాకు వద్దు ప్రభు. ఇంకా మనం గమనించినట్లయితే మీరు యథార్థవంతుని నడుచుకుంటున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము, సమభూమిలో నా పాదము నిలిపి సమాజంలో యెహోవాను స్తుతించు. సమభూమిలో ఇలా ఈ భూమి మీద దేవుడు మన పాదాలను, అందుకని కిందకు వచ్చేసరికి ఏమంటాడంటే సమాజంలో యెహోవాను స్తుతించును. సమాజ మందిరంలో సంఘములు సమాజము చూస్తుంటుండగా ఆయన స్తుతించేటటువంటి వారుగా ఉంటారు. దేవుడు ఈ విషయాలన్నింటిలో కూడా తనను కాపాడుతూ వచ్చాడు. అందుకని ఆయన చేసే ప్రతి కార్యాన్ని కూడా దావీదు తాను స్తుతిస్తూ వచ్చాడు, కనపరుస్తూ వచ్చాడు, కొనియాడుతూ వచ్చాడు. ప్రియులారా, అలాంటి అనుభవం నాడు దేవుని సంఘములో ఉండాలి. ఏదైనా విషయాన్ని మనము సంఘంలో ఏదైనా విషయాన్ని మనం వెల్లడి చేసినప్పుడు అది నా వంతుగా నేను పాలు పొందాలనేటటువంటి అనుభవం ఉండాలి క్రైస్తవుడు. అందుకని మనం మొట్టమొదటి చదువుకున్నట్టు ఇక్కడ 5వ వచనంలో అంటాడు, దుష్టుల సంఘం నాకు అసహ్యం. దుష్టులు సంఘం అసహ్యం. పిల్లల మనం చూశాను దుష్టుల గురించి. వాడు రోగుల యొక్క హృదయాల్లో దేవుని వాక్యం ఉన్నప్పుడు దాన్ని తీసుకొని పోవాలని చూస్తాడు. వీళ్ళని ఎంతసేపటికి వచ్చేటప్పుడు ఎలా ఖాళీగా వచ్చారో పోయేటప్పుడు కూడా అలా ఖాళీ చేసి పంపించాడు. వాళ్ళ హృదయాల్లో సంతోషాన్ని చూడటం వాడికి ఇష్టం లేదు. దుష్టుడు చేసే పన్నాగాలు అలాగే ఉంటాయి. పిల్లరా, దేవుని సంఘములో జరిగే ప్రతిదానికి ఏమంటున్నాడు, సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజములు యెహోవాను స్తుతిస్తాను. సమాజములు యెహోవాను స్తుతిస్తాను. సమాజం అంటే ప్రభు బిడ్డలు ఉన్నటువంటి సమాజములు
వివరించినప్పుడు ఒక్కొక్క చోట రాయబడతాడు, ఒక్కొక్క చోట సమాజంలోని ఎటువంటి కీర్తనలోనే ఉంది. ప్రియులారా, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయన్ని స్తుతిస్తున్నాం. ఎందుకంటే దేవుని కార్యము నేను ఒక్కడే చూస్తూ వచ్చాను. ఇది అందరికీ వెల్లడవ్వాలి. వెల్లడవ్వాలన్నప్పుడు ఎక్కడ స్తుతించాలి అని అంటే సమాజంలో స్తుతించాలి. సమాజం, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయన మనం స్తుతించాలి. అదే ఆరాధన. దావీదు గారి యొక్క అనుభవం మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ, మొట్టమొదటి వచ్చిన నేను యథార్థుడనై ప్రవర్తించున్నాను. ఇది ప్రౌఢులకి ఈ మాట ఎంతో అవసరం. యథార్థత. లేకపోతే నాకు అబద్ధాలు చెప్పి ఆ క్షణానికే పనిచేస్తే తప్ప తర్వాత దేవుని దుఃఖ పెడుతున్నాం, నీ జీవితాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం. ప్రౌఢులైనటువంటి వారు యథార్థంగా ప్రవర్తించాలి. ఆ యథార్థత దేవుని దగ్గర మనం మేలు పొందుతాం తప్ప నష్టాన్ని మరి ఇంకా వేరే విధంగా మనం ఏదో కోల్పోయేటటువంటి వారు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే. అందుకని ప్రసంగిలో అంటాడు 5వ అధ్యాయం మొదట వచ్చి, దేవుని మందిరానికి పోయినప్పుడు ఈ ప్రవక్తను ఎలా ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అవన్నీ మర్చిపోయి దేవుని సమయాన్ని కూడా మనం దొంగిలించేవాళ్ళం. దేవుని సమయాన్ని కూడా దొంగిలించి దేవుని మందిరానికి వెళ్ళాలంటే వేగరపడాలి. ఒకసారి ఊళ్ళో యాడ్ ఇచ్చాడు అనుకుంటాడు, నువ్వు ఆలస్యంగా మందిరానికి పోతే అనేటటువంటి మాటలు చూపిస్తూ వచ్చారు. కనుక ఇవన్నీ కూడా మనం అనుభవించుకున్నప్పుడే మనం ప్రభువుకి మనకున్న సంబంధాన్ని మనం విడిపోకుండా భద్రపరుచుకొని మా ఆత్మీయ జీవితం దేవుని బిడ్డలు మనము ప్రతి అధ్యాయము ప్రతి వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంతో మెరుగ్గా ఉంటాయి. మనం అనుకుంటాము, కొన్నిసార్లు నేనే అనుకున్నాను, ఇక నా గురించి చెప్పాడు అంటే 50వ కీర్తనలో మాట అంటాడు, ఏమంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. చాలా ఆ మాటలు వాళ్ళకి చక్కగా ఉంటాయి. కీర్తన 50:17 దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసినవు. నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెచ్చున్నావు. నీ నాలుక కపటము కల్పించుతున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెప్తున్నావు. ఒక ఇద్దరు కూర్చుంటే మాట్లాడుతూ ఏదో వాడు బలహీనతను మనం వెతికి పట్టుకుంటాం. ఇంకా చదువుతుంది, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇంటి పనులు నీవు చేసినను నేను మౌన ఇంటిని కేవలం నీవంటే వాడను అని నీవు అనుకుంటేవి. అయితే నీ కనులేదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదు. చూసారా, మనం మాట్లాడేది, మన ప్రవర్తన, మన ఆలోచన అంతా కూడా మన కనులేదుట ఉంచి ఇవన్నీ నువ్వు చేసినవి కదా, ఇవన్నీ నువ్వు తోసివేసినవి కదా, ఇవన్నీ కూడా నువ్వు మరి ఎందుకు ఇలా చేసావు, నీ కనుల ముందే ఉంచాలి. ఇదేనా దాపెరుగం కాదని దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. అందుకని దిద్దుబాటు సంఘానికి, మనకు విశ్వాసులైనటువంటి వారి దిద్దుబాటు అవసరం. దిద్దుబాటు మన ఆత్మీయ జీవితానికి ఒక మొండి కత్తి ఉంటే ఏం చేస్తాం, దాన్ని అలాగే పోయి సానపడతాం. అది అరిగితేనే
కొయ్యటానికి ఉపయోగపడుతుంది. అరకపోతే మొండిగా ఉంటే ఏం చేస్తుంది, దాన్ని తీసి అవకలేసేస్తుంది. ఇలా అలాగే మన ఆత్మీయ జీవితం కూడా దేవుని వాక్యము విన్నంత కాలము మన హృదయములో ఆయన యొక్క పని, దేవుని యొక్క వాక్యము ద్వారాగా మన హృదయములో మోడు బారిపోయినటువంటి దానిని సానబడుతున్నారు. అందుకని పౌలు గారు కూడా అన్నారు, శిల్పి చేతిలో శిలను నేను. ఒక శిల్పిని చేయటానికి ఎన్ని ఉలిలో ఆడతాడు పనివాడు. అలాగని అనేకమైన విధులుగా ఉపద్ఘాతాల ద్వారాగా, ఉపమానాల ద్వారాగా, అనేక విధులుగా దేవుని సేవకులు దేవుని వాక్యం చేత, ఉదాహరణ చేత మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ప్రియులారా, చాలాసార్లు నేను నేర్చుకునేది, ప్రభు దగ్గర మనం నేర్చుకున్నటువంటి మాటలు మన జీవితాలకు ఉపయోగపడుతుంది, మన కుటుంబాల్లో, మన బిడ్డలకు. అలాగనే దేవుని పిల్లలమైనటువంటి మనము దిద్దుబాటును మనం ప్రయత్నించాలి. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను. ఆమేన్.